అందరికీ నమస్కారం అండి. నేను మీ సుహాసిని. ఇక్కడైతే కనుపూరు ముత్యాలమ్మ జాతరకైతే బయలుదేరాము. ఇక్కడేంటంటే టైం అయితే చాలా అయిపోయిందండి. మేము అనుకుంది ఏంటంటే బ్యాంకులో కొంచెం పని ఉందా చూసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొచ్చుకుందాం. కొబ్బరికాయ కొట్టకూడదు ఒక సంవత్సరం దాకా. అమ్మవారిని దర్శనం చేసుకొని అరటిపళ్ళు తాంబూలం పెట్టొద్దాం అనుకున్నాం. కానీ అనుకుంది ఒకటి, అయ్యింది ఒకటి. టైం చూసినట్లయితే 1 గంట అయిపోయింది. ఇంకా ఈ 1 గంట టైంలో వెళ్ళి ఏం దర్శనం చేసుకుంటాం, హడావడిగా వెళ్ళేసి మళ్ళీ పిల్లల్ని తీసుకురావాల కన్ఫ్యూజన్ అయితే ఉండింది. కానీ అనుకున్న పని అయితే పూర్తి చేయాలనేసి ఒక సంకల్పంతో అయితే బయలుదేరేసాము. బయలుదేరిన తర్వాత మధ్యలో ఎన్ని టిస్టులు వచ్చాయో ఏంటంటే ఇంకో ఇట్లా వెళ్తున్నామా, వెళ్ళేటప్పుడు ఏంటంటే కొబ్బరికాయ కొట్టకూడదు, నార్మల్గా పూలు పండ్లు పసుపు కుంకుమ తీసుకోవాలి. ఎండని చెప్పి వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాను. కానీ పసుపు కుంకుమ పువ్వులు మర్చిపోయా. కంగారు అంటే త్వరగా వెళ్ళిపోవాలని ఒక టెన్షను. ఎండ చూస్తే బీభత్సంగా ఉంది. ఇంకా మా వారు ఈరోజు వద్దన్నారు, నేను కూడా వద్దనుకొని మళ్ళీ బయలుదేరాను. ఎందుకంటే ఒకసారి అనుకున్నప్పుడు అయితే బయలుదేరేయాలి. ఫస్ట్ అనుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళకుండా ఉండాలి, ఏదైతే అది అవ్వద్దనేసి బయలుదేరేసాము. ఇక్కడైతే వెళ్ళే రూట్ ఈ విధంగా ఉంటుంది. మేము అంటే అమ్మ నాకు చిన్నప్పుడు మొక్కు ఒకటి ఉండేది, ప్రతి సంవత్సరం తీసుకెళ్లేవాళ్ళు. ఇంకా పెళ్ళైనప్పటి నుంచి మా వారు తీసుకెళ్తారు. ఇక్కడ చూసారు కదా, రైల్ గేట్ కూడా వేసేస్తున్నారు. ఇక్కడ గూడ్స్ ఏదో వస్తుందంట, దాని గురించి అయితే వేస్తున్నారు. ఇక్కడ ఎండలో ఉన్నాము, తీసుకొని చెక్ చేశాను. ఇక్కడ చూసుకున్నాను నేను వచ్చి, అంటే పసుపు కుంకుమ ఇచ్చారా, పువ్వులు ఇచ్చారా అని చెప్పేసి. మేము వెళ్ళి కూడా ఒక 2 days అవుతుంది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఆ జాతర కూడా అయిపోతుంది. ఈ వీడియో మాత్రం ఇప్పుడే పోస్ట్ చేస్తానని చెప్పేసి ఇప్పుడైతే వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా కనుపూరు అంటే మా ఏరియా సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ అమ్మవారి దర్శనానికి వెళ్ళి కనుపూరు జాతరని ఎలా జరుపుకున్నారో కామెంట్లో షేర్ చేసుకోండి. ఇక్కడైతే ఎండకి వాటర్ కూడా తాగేసాను. నేను మా వారిద్దరం తాగాము. కానీ ట్రైన్ అయితే రాలేదు. ఇంకా నిల్చొని చూస్తానే ఉన్నాం, వస్తుంది. అది కూడా ఎంతో చిన్నగా వస్తున్నాయి. ఇక్కడ వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోతుందని చెప్పేసి షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేద్దామన్నా కూడా ఒక 3 వీడియోలు అయితే వచ్చేలాగా ఉన్నాయి. ఏరియా అయితే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా వెళ్ళే రూటు. ఇప్పుడైనా ఈ రోడ్లు ఇవన్నీ ఉన్నాయి. అప్పుడైతే పడవలో తీసుకెళ్ళినట్టు గుర్తు. అప్పుడెప్పుడు చిన్నప్పుడు అవన్నీ పెద్దగా గుర్తు లేవండి. ఇప్పుడు టెన్షన్ జీవితంలో అన్నీ మర్చిపోయాం, కొన్ని గుర్తుంటాయి. ఈ విధంగా అయితే ఉంది. ఇవన్నీ గోడౌన్లు అని చెప్తున్నారు మా వారు. ఇంకా ఎండ చూసినట్లయితే బాగానే ఉంది. ఏదైతే వద్దు అని వెళ్ళిపోయాం. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అవి మిగతా వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే ఒకటి ఉంది, ఇక్కడ ఒక టోల్ గేట్ ఏదో వస్తుంది. అని టోల్ గేట్ అనొచ్చు ఏమన్నా, నాకు దీని పేరు కూడా నాకు సరిగ్గా తెలియదండి. ఇక్కడ ఉంటారు బండిలో ఒక 2 వెళ్ళాలి, హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి అక్కడ అనౌన్స్మెంట్ చేస్తుంటారు. అప్పుడు మాకు ఒక్క బండి ఉండేది. అంటే నేను, పాప, అంటే పెద్ద పాప, చిన్న పాప,